in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ని వర్డ్ ఎక్సెల్ లాంటి రకరకాల ఫార్మాట్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఐస్కైసాఫ్ట్ పీడిఎఫ్ ఎడిటర్ అని చెప్పేసి pdf.iskaisoft.com అనే సైట్లో మనకు లభిస్తూ ఉంటుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేస్తున్నామంటే కనుక సో ఇక్కడ ఓపెన్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మన దగ్గర ఉన్న ఒక పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్షన్లో వచ్చేటప్పటికి టు వర్డ్ అని చెప్పేసి కన్వర్ట్ పీడిఎఫ్ టు ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక సింపుల్గా ఫైల్ నేమ్ అడుగుతుంది. కన్వర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది, కన్వర్షన్ కంప్లీటెడ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ కన్వర్ట్ అయిన ఫైల్ని మనం ఓపెన్ చేసి ఎంఎస్ వర్డ్లో అది నేరుగా ఎంఎస్ వర్డ్లో ఓపెన్ అయిపోయేసి యాజ్ ఇట్ ఈజ్ కంటే మళ్ళీ రీటైప్ చేయాల్సిన పని లేకుండా ఆ టెక్స్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది చూడండి. సో ఇలాగ పీడిఎఫ్ ఫైల్స్ని ఎంఎస్ వర్డ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టు అదర్ అని చెప్పేసి కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఎక్సెల్ కావాలా, పవర్ పాయింట్కి కావాలా, లేకపోతే కానీ ఇమేజ్ ఫైల్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జేపీఈజీ ఇమేజ్ కానీ ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకొని కావాలంటే ఇక్కడ ప్రతి ఆప్షన్కి ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సెట్టింగ్స్ అనే దానికి వెళ్తే కనుక ఈచ్ పేజ్ ఆఫ్ ది పేజీ సపరేట్ ఇమేజెస్ ఉంది. అంటే ప్రతి పేజీ ఒక సపరేట్ ఇమేజ్ లాగా సేవ్ అయ్యే విధంగా. ఎక్స్ట్రా టాల్ ఇమేజ్ ఇన్ ది పీడిఎఫ్ అంటే ఒక పీడిఎఫ్ ఫైల్లో ఫోటోలు ఉంటే కనుక అవన్నీ సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యే విధంగాను చేసుకోవచ్చు. అలాగే డిపిఐ సెట్టింగ్స్ అంటే ఇమేజ్కి సంబంధించి డిపిఐ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేజీ ఒక సపరేట్ ఇమేజ్ దాకా కావాలంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా ఒక స్ట్రేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఫోల్డర్ క్రియేట్ అయ్యేసి దాంట్లో ఒక్కొక్క సింగిల్ పేజీ ఒక్కొక్క పీడిఎఫ్ ఫైల్ లాగా మనకి సేవ్ అవ్వటం జరిగింది చూడండి ఇక్కడ. సో ఇలాగ ఇమేజ్ ఫార్మాట్లో గాను కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అలాగే ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్లో, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ అనే దాన్ని చూస్తే కనుక టెక్స్ట్ ఫార్మాట్లో కూడా అది పర్టికులర్గా సేవ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ ఫైల్ మనం ఓపెన్ చేస్తున్నామంటే కంప్లీట్గా పీడిఎఫ్ ఫైల్లో ఉండే టెక్స్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా విత్ బుల్లెట్ పాయింట్స్తో సహా మనకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ ఎడిటర్ 6 ప్రొఫెషనల్ అనే దాని ద్వారా హెచ్టిఎంఎల్గా సేవ్ చేసుకోవచ్చు, ఈ పబ్ ఫైల్స్గా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్గా నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఫైల్ మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు చూశారు కదా హెచ్టిఎంఎల్లో ఫైల్ అనేది ఇక్కడ మనకి ఫోల్డర్లా క్రియేట్ అయ్యి సేవ్ అయింది. సో దీంట్లో మనకు ఇండెక్స్ అనే దాన్ని మనం ఓపెన్ చేస్తున్నామంటే కనుక ఆ పర్టికులర్ మ్యాటర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాగ హెచ్టిఎంఎల్గాను సేవ్ చేసేసుకోవచ్చు. ఎన్నో రకాల ఫార్మాట్స్కి మనం కన్వర్ట్ చేసుకునేటప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఎక్సెల్గా సేవ్ చేయాలంటే దానికి సంబంధించి ఎడిషనల్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇలాగ మనకి పీడిఎఫ్ ఫైల్స్ని వేరు వేరు ఫార్మాట్స్లోకి నేరుగా పీడిఎఫ్ ఎడిటర్ 6 ప్రొఫెషనల్ ఐస్కైసాఫ్ట్ సాఫ్ట్వేర్ ద్వారా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ మెనూలోకి వెళ్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ అని చెప్పేసి ఒక సెక్షన్ చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక డిఫరెంట్ ఫార్మాట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ లిస్ట్ అనేది చూపించబడుతుంటుంది. ఇమేజ్ ఫార్మాట్స్, అలాగే ఎక్సెల్లో, వర్డ్, ఆర్టీఎఫ్ ఇలాంటి రకరకాల ఈపబ్ ఇలాంటి ఫార్మాట్స్ అన్నీ కనపడుతున్నాయి. సో ఏదైనా ఒక పర్టికులర్ ఫార్మాట్ని మనం సెలెక్ట్ చేసేసుకొని కన్వర్ట్ అని కూడా డైరెక్ట్గా మనం ప్రెస్ చేయొచ్చు. ఇలా మనకి నేరుగా మెనూ ఆప్షన్స్ ద్వారాను అలాగే ఫైల్ మెనూ ద్వారానే కాకుండా పీడిఎఫ్ ఎడిటర్ ప్రోగ్రామ్ని మనం ఓపెన్ చేసినప్పుడే ఇక్కడ మనకి కన్వర్ట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మన దగ్గర ఉన్న ఫైల్ని మనం సెలెక్ట్ చేసేసుకొని నేరుగా ఏ ఫార్మాట్లో కావాలో కూడా ఇక్కడ సేవ్ యాజ్ డ్రాప్ డౌన్ మెనూ దగ్గర మనం సెలెక్ట్ చేసేసుకొని సేవ్ చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అది పర్టికులర్ ఫార్మాట్లోకి అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ కూడా మనకి నేరుగా అవైలబుల్ అవుతాయి మనం సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ ప్రకారం. అలాగే బ్యాచ్ ప్రాసెస్ అనే ఒక సెక్షన్ చూడండి. సో ఒకేసారి నెంబర్ ఆఫ్ ఫైల్స్ని మనం కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాచ్ ప్రాసెస్లో ఒక్కొక్క ఫైల్ మనం యాడ్ చేసేసి ఏ ఫార్మాట్లో కావాలో దాంట్లో సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక అది ఆటోమేటిక్గా బ్యాచ్ ఫార్మాట్లో అన్నీ మనకు కావాల్సిన ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాగా మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఫైల్స్ని వేరియస్ ఫార్మాట్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఐస్కైసాఫ్ట్ పీడిఎఫ్ ఎడిటర్ 6 ప్రొఫెషనల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.